సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ విషయానికి వస్తే ఎందుకు వస్తుంది, ఆ ప్యాప్స్మియర్ టెస్ట్ ఎవరు ఎప్పుడు ఎందుకు చేసుకోవాలి, ఈ హెచ్పివి వ్యాక్సిన్ గురించి కొంత అవగాహన కల్పించండి. ఎందుకంటే ఆల్మోస్ట్ నివారించే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ అంటున్నారు కదా. హౌ ఎఫెక్టివ్ ఇట్ ఈస్, ఇది ఎవరికి వేయించాలి? మన భారతదేశంలో వీ ఆల్సో డన్ దట్ స్టడీ రిసర్చ్ అండ్ 95% of the cancers of the cervix is because of the HPV virus. ఓకే. మిగతా 5% is because of bad hygiene, multiple pregnancies, multiple partners ఉన్న వాళ్ళకి 5% ఇన్సిడెన్స్ ఆఫ్ డెవలపింగ్ సర్వైకల్ క్యాన్సర్. హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది న్యాచురల్గా నార్మల్గా పురుషుడు అమ్మాయితో కలిసినప్పుడు హెచ్పివి వైరస్ అబ్బాయి నుంచి అమ్మాయికి వస్తుందండి. వచ్చినప్పుడు ఆ బాడీ ఇమ్యూనిటీ ద్వారానే 80% ఆఫ్ ద ఉమెన్ దాన్ని చంపడం జరుగుతుంది. బాడీ ఇమ్యూనిటీ ఇట్ సెల్ఫ్ విల్ కిల్ దట్ వైరస్. 20% ఆఫ్ ద ఉమెన్కి ఆ వైరస్ కంటిన్యూ అవుతుంది బాడీలో. ఓకే. ఆ 20% ఆఫ్ ద ఉమెన్లో వాళ్ళకి 1 to 2% ఆఫ్ ద పేషెంట్స్కి సర్వైకల్ క్యాన్సర్ డెవలప్ అవుతుంది. సో ఇది గమనించి హెచ్పివి వైరస్కి మనం వ్యాక్సిన్ తయారు చేసాం. సో ఆ వ్యాక్సిన్ అనేది అమ్మాయి పురుషుణ్ణి కలవకముందు, అంటే పెళ్లి కాకముందు మనం ఆ వ్యాక్సినేషన్ చేయగలిగితే వీ క్యాన్ ప్రొటెక్ట్ 95 to 96% సర్వైకల్ క్యాన్సర్ రాదు. ఓకే. సో ఇట్స్ ఎ సింప్లెస్ట్ ఈజియెస్ట్ వే టు ట్రీట్ దిస్ చిల్డ్రన్. 2 doses ఇస్తే సరిపోతుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.